చిత్తూరు పట్టణంలోని పీసీబూర్ సర్కిల్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కలెక్టర్ ఏ రాజేంద్రన్, చుడా చైర్మన్ కటారి హేమలత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి షణ్ముగంలు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని అన్నారు. మహిళా విద్య, దళిత, బడుగు వర్గాల హక్కులకు, కుల వ్యవస్థ నిర్మూలనకు పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీసీ డైరెక్టర్లు, బీసీ సంఘాల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. महात्मा ज्योतिबा फूले सर వెనకరండి महात्मा ज्योतिबा फूले సాధించుకుందాం 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 జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా మన చిత్తూరు నడిబొడ్డున పీసీఆర్ దగ్గర పూలే గారి విగ్రహానికి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మన జేసీ గారు అలాగే బీసీ నాయకులు అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఎందుకంటే ఆయన 1827లో పుట్టినా కూడా ఈ రోజు కూడా మనం ఆయన జయంతిని ఇంత వేడుకగా చేసుకుంటున్నాము అంటే ఆయనకి ప్రజలకి ఏ విధంగా సేవలో సమానత్వం ఉండాలి, అంటరానితనం ఉండకూడదు, బలహీన వర్గాలు అందరూ కూడా ముందుకెదిగి అందరూ సమానమే అనే ఉద్దేశంతో ఎన్నో సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ చుడా చైర్మన్, మా బీసీ సంక్షేమ సంఘం నాయకులు, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఆ మహనీయుడు యొక్క ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోని మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ఈరోజు సర్పంచ్ స్థాయి నుండి జెడ్పీ చైర్మన్ వరకు, కౌన్సిల్ స్థాయి నుండి మేయర్ల వరకు కూడా అందుకు ఉదాహరణే పక్కన ఉన్నటువంటి మా కటారి హేమలత గారు ఒక బీసీ మేయర్ గా చిత్తూరు కేంద్రంలో ఒక మహిళగా చాలా చక్కగా పరిపాలన అందించిన చరిత్ర ఆ నందమూరి తారక రామారావు గారు పెట్టిన లక్ష్యమే. ఆ మహనీయుడికి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తీసుకునేటువంటి సంస్కరణలకు అనుగుణంగా ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. అయితే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 60% ఉన్న బీసీ వర్గాలు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, బీసీ మహిళలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, ఈ భారతదేశంలో కుక్కలకు లెక్కలున్నాయి, నక్కలకు లెక్కలున్నాయి, పులులకు లెక్కలున్నాయి, సింహాలకు లెక్కలున్నాయి. అయితే బీసీ వర్గాలకు లెక్కలు తీకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. ఈ భారతదేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా వెనుకబడిన వర్గాల లెక్కలు తీయడంలో ఎందుకు వెనుకడుగు వేస్తుందో కేంద్ర ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. ఈ మే నెల 1వ తేదీ నుండి కూడా జనాభా లెక్కల సేకరణ తీయాల్సినటువంటి అవసరం ఉందని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసినా ఈ లెక్కల సేకరణలో కూడా బీసీలకు లెక్కలు తీయడం ఒక కాలం లేకపోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు 200వ సంవత్సరం మహాత్మా జ్యోతిబా పూలే సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర వహిస్తున్న సందర్భంలో మీరు పెద్దన్న పాత్ర పోషించి బీసీల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మా సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ప్రశంసిస్తాం. మా హక్కులు కలరాసే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంగా ఈ రోజు నుండి మేము చేపట్టబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి బీసీలు మొత్తం చైతన్యవంతం చేస్తాం. దేశవ్యాప్త ఉద్యమాలు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 19వ తేదీ తిరుపతిలో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల హక్కుల సాధన కోసం
బీసీ మంత్రుల్ని, బీసీ ఎమ్మెల్సీలని, బీసీ ఎమ్మెల్యేలని, బీసీ ఎంపీలను ఆహ్వానిస్తున్నాం. బీసీల హక్కుల కోసం ఒక కమిటీతో ముఖ్యమంత్రిని కలవబోతున్నాం. తద్వారా ప్రధానమంత్రి పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి బీసీల హక్కుల్ని సాధించుకుంటామని కూడా పత్రికా ముఖం విజ్ఞప్తి చేస్తూ సెలవు. శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన, హరినాథపురం, నెల్లూరు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల 41 నిమిషాలలోగా శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.